పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి అత్యంత కీలకమైనటువంటి మార్పులను ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించాము. మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి కుజ శని గ్రహాల కలయిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, చంద్రుడి యొక్క రాశి మార్పుల ఆధారంగా ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితమైనటువంటి పరిహారాలతో సహా పూర్తిగా వివరించడం జరిగింది. ఆత్మీయమైనటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకున్న గ్రహస్థితి కన్యా రాశి వారికి అత్యంత కీలకంగా మారబోతుంది. మీ రాశికి 7వ స్థానమైనటువంటి అంటే 7వ స్థానమైనటువంటి మీనరాశిలో రవి కుజ శని గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. 7వ ఇల్లు అంటే 7వ స్థానం అంటే జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామ్యాలకు, సామాజిక సంబంధాలకు ప్రధాన కారకత్వం వహించేటటువంటి స్థానం. ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని కుజుల కలయిక వల్ల అనవసరమైన పంతాలు పట్టింపులు మీ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీ రాశి నుండి 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మరియు రాహువు కలిసి సంచరిస్తున్నారు. 6వ ఇల్లు అంటే రోగాలకు, రుణాలకు, శత్రువులకు అది కేంద్ర స్థానం అవుతుంది. ఇక్కడ 6వ స్థానంలోనే రాహువు కూడా ఉన్నటువంటి కారణం చేత కన్యా రాశి వారు శత్రువులపై విజయాన్ని సాధించే అవకాశాలు, శత్రువులపై పట్టు బిగించే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చర్మ సంబంధిత సమస్యలు కానీ, నరాల బలహీనత వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా కన్యా రాశి వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ నిర్ణయాలు ఈ సమయంలో చాలా త్వరగా మారుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే కన్యా రాశికి 10వ స్థానాధిపతి కూడా బుధుడే. 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత తీసుకునేటటువంటి నిర్ణయాల మీద స్టేబుల్గా, స్థిరంగా ఉండలేకపోతారు. దీనివల్ల కొన్నిసార్లు గందరగోళం కూడా ఏర్పడవచ్చు. మీ రాశి నుంచి 10వ స్థానం అంటే 10వ స్థానంలో అంటే మిథున రాశిలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అతి పెద్ద రక్షణ కవచంలాగా ఉంటుంది. అంటే ఉద్యోగ రంగంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా గురువు మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీకు మంచి గౌరవం అయితే దక్కుతుంది. ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. మీ రాశికి వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం దీనివల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది అని చెప్పాలి. 8వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు అంటే మీ జన్మరాశికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆకస్మికమైన ధనలాభాన్ని లేదా విలాసాల కోసం ఖర్చులను సూచిస్తుంది. ఈ 10 రోజులు మీ రాశికి 8వ మరియు 7వ స్థానాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి కన్యా రాశి వారి యొక్క సంపూర్ణ చంద్ర గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కన్యా రాశి వారు సహజంగా అత్యంత తెలివైనటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడూ కూడా వీరికి ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదు. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాహువుతో ఉన్న చంద్రుడి యొక్క సంచారం మీ మనస్సును ఎలా నడిపిస్తుందో తేదీల వారీగా చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ తేదీ ఉదయం 6:24 వరకు చంద్రుడు మీ సొంత రాశిలోనే సంచరిస్తాడు, మీ రాశిలోనే సంచరిస్తాడు. ఈ 2 రోజులు మీరు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. మీ వ్యక్తిత్వంపై దృష్టి పెడతారు. కొత్త బట్టలు లేదా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే 7వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం, ఈ గ్రహాలన్నీ కూడా గ్రహాల దృష్టి మొత్తము కూడా చంద్రుని మీదనే ఉండటం వలన
మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు చెప్పేది అవతలి వారికి అర్థం కాకపోవచ్చు. ఈ సమయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. ఈ 2 రోజులు అద్భుతమైన గుర్తింపు అయితే లభిస్తుంది. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి 2వ స్థానం అంటే ధనస్థానంలోను, కుటుంబ స్థానంలోను, వాక్ స్థానంలోను సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ సమయం మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి మేలు చేస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా బలంగా ఉంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ అవసరం. బంగారు ఆభరణాలు లేదా విలువైనటువంటి వస్తువులు కొనేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి తృతీయ స్థానమైనటువంటి పరాక్రమ స్థానంలో చంద్రుడు సంచరిస్తాడు. జనరల్గా వృశ్చిక రాశి అనేది చంద్రుడికి నీచ స్థానం అవుతుంది. అంటే ఇది ఇక్కడ గనక తీసుకుంటే మీ రాశికి ఇది ఉపచయ స్థానం కాబట్టి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. అంటే మీలో ధైర్యం బాగా పెరుగుతుంది. సోదరులతో ఉన్న విభేదాలు సర్దువడికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కానీ సోమరతనాన్ని, బద్ధకాన్ని కనుక వదిలిపెట్టి శ్రమిస్తే గొప్ప ఫలితం దక్కుతుంది. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు కన్యా రాశి వాళ్ళు ఈ సమయంలో చంద్రుడు మీ రాశికి చతుర్థ స్థానంలో అంటే సుఖస్థానంలో, గృహస్థానంలో, ధనుర్రాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. దీనిని అర్ధాష్టమ చంద్ర ప్రభావం అని కూడా అంటాం. ఈ 3 రోజులు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో ఏదో తెలియనటువంటి చిన్న అశాంతి కలుగుతూ ఉంటుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో ఏ విధంగా ఉంటుందంటే నాకు ఎవరూ లేరేమో అనే ఒంటరితనం మిమ్మల్ని ఎక్కువగా వేధించే అవకాశం ఉంది. కొత్తగా ఇల్లు లేదా స్థలం కొనే ప్రయత్నాలు చేసేవారు ఈ సమయంలో నిర్ణయాలు వాయిదా వేసుకోవటం కొంతవరకు ఉత్తమం అని చెప్పాలి. మరి ఈ కన్యా రాశి వారి యొక్క పరిహారాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది. పారాయణ చేయలేని వారు వినవచ్చు. సప్తమ స్థానంలో ఉన్న రవి కుజ శనిగ్రహ దోష నివారణార్థం మంగళవారం మరియు శనివారం నాడు నవగ్రహాలకు దీపారాధన చేయటం చాలా మంచిది. ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా ఒక 108 సార్లు కనుక జపించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార ఫలితాలు. ఇవి దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.